ఈరోజు 6వ రోజు అలిగిన బతుకమ్మ. మనము రోజు మనం చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు ఏంటంటే అలిగిన బతుకమ్మ, 6వ రోజు కాబట్టి అలిగిన బతుకమ్మ. ఈ పూర్వము మహిషాసురుడు అనేవాడు అందరినీ, మన దేవతలందరినీ పీడించేవాడు అన్నమాట. అలా పీడిస్తుండగా రోజు అందరూ మన విష్ణుమూర్తి చక్రం, శివుడు ఘనశూలం, బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం, ఈ 3 సమర్పించడం జరుగుతుంది. ఆ 9 రోజుల పాటు అమ్మవారిని పూజించడం జరిగింది. ఆ పూజల ఫలితంగా ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారికి ఆ విధంగా పూజించడం చేస్తాం ద్వారా అమ్మవారికి శక్తి అనేది వస్తుందన్నమాట. ఆ మహిషాసురుడు అనేవాడు సగము దున్నపోత అవతారం, సగమేమో మనిషి అవతారం ఉండనమాట. ఆ మహిషాసురుని సంహరించడానికి ఎవరికి అంత శక్తి లేకపోవడం వలన ఈ త్రిమూర్తులు కలిసి ఇప్పుడు మనకు మహా నవరాత్రులు జరిగిందన్నమాట. అమ్మవారిని పూజించడం వలన శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా సంహరించడం జరిగిందన్నమాట. దాంతో నవరాత్రులు అనేటివి మనకు ఘనంగా జరగడం జరుగుతుంది. అదేవిధంగా 9 రోజుల పాటు బతుకమ్మను పేర్చి ఆడి సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నమాట.